పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా బాబాయ్ కూర్చోవచ్చు, ఎంతసేపు నిలబడి కూర్చోరా పాయింట్ తిని నేను చస్తా అంటే నువ్వు కూసో అంటాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఎప్పుడు ఈ వాగుల పంటి ఈ అడవుల పంటి తిరుగుడేనారా? ఎటన్నా టూర్ ప్లాన్ అయ్యారనరా, పోదాం. అది అవుదాం. టూరా? అరే గోవా పోదాం అనా? గోవా అంటే ఏంటిరా? గోవా అంటే ఏంటో నీకు తెలియదా? ఏలు ముద్ర మనకే రాదు అంటే ఏంటిరా? అరే అంటే మంచి షాపింగ్ మాలే ఉంటుందిరా గోవా అంటే. కాదురా పిచ్చోడా, అది పెద్ద సినిమా థియేటర్ అనుకుంటా. ఏంటి మమ్మీ ఎవడీడు? సినిమా బాబాయ్. అరే ఆ సినిమా థియేటర్ షాపింగ్ మాల్ కాదురా పిచ్చోళ్ళారా, అది గోవా. అందమైన అమ్మాయిలను ఎప్పుడైనా చూసిల్లారా? చూడలే. లేదు అందమైన అమ్మాయిలు అందరు గోవాలోనే ఉంటారు. అరే ఆడు గంతగానో అమ్మాయిలు అంటానంటే నీ అక్కడ ఏదో పెద్ద జాతర జరుగుతుంది అనుకుంటారా? నాకు అర్థం కాలేదు సార్. మొన్న మనకాడ జాతర అయింది, ఒక్కదన్నా చూసిందారా మనకి? అవును మా, నీ మొన్న జాతర పోతే ఒక్క అమ్మాయి చూడలే, ఎక్కడికైనా ఒక్క అమ్మాయి సెట్ అవుతుంది మా. చక్కగా గోవా పోదాం. ఓకే ఆ జాతరలో ఏదో ఒకదాన్ని సెట్ చేసుకుందాం. సరే ఓకే. మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే. పోదాం అరే వెళ్దాం. అరే పిచ్చోళ్ళారా, గోవా అంటే జాతర కాదురా, గోవా అంటే అందమైన అమ్మాయిలు, బీచ్, మంచి మంచి పార్కులు, ఇసుక. మీకేం తెలుసా గోవా అంటే? అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అంత మంచిగా ఉంటే పోదాం రా అందరం. సరేరా అందరం కలిసి పోదాం. ఎవరెవరి దగ్గర ఎంత ఉన్నాయో డబ్బులు తీయండి. సరేమో. అరే నా దగ్గర ఉన్నాయిరా. నీయరా నా దగ్గర లేవు మా. మామ నా దగ్గర 200 ఉన్నాయిరా, గోవాకు సరిపోతాయారా? సరిపోతాయిరా, ముళ్ళగడ్డ విద్య వరకు అయితే పోగలుగుతావు. ఏంటి బాబా అన్న ఇంకోసారి? ముళ్ళగడ్డ విద్య వరకు అయితే పోగలుగుతావు. అరే అసలు మీరు గోవా అంటే ఏమనుకుంటారా? గోదావరి అనుకుంటారా, వాగుడ్డ అనుకుంటారా? గోవా పోవాలనంటే మనిషికి 20,000 ఉంటేనే పోగలుగుతావు. అన్ని డబ్బులు ఎడదేవాలి బాబాయ్ మేము. అడుగు తిరు. అరే మీ అయ్యను ఒక 5,000 అడగచ్చు కదా గోవా పోతాం అని చెప్పి. ఇక మా ఆయన సాయంత్రం అయితే 200 అడుగుతున్నాడు కోటరికి, 5,000 ఇస్తాడు ఇక. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అరే నీళ్ళ సెడి రాదు మా ఈ 200కే దిక్కు లేదు, 5,000 నాకు ఇస్తారా? ఫస్ట్ ఇంటర్ని దెంగే అంటారు నన్ను. ఏంటి బాబా అన్న ఇంకోసారి? ఫస్ట్ ఇంటర్ని దెంగే అంటారు నన్ను. ఇక మీ ఇంట్లోనే అట్లా అన్నారంటే ఇక నాకు డైరెక్ట్ బ్యాగ్ ఇస్తేనేమో నేను డబ్బులు అడిగి ఉంటుంది, వాటే పోరాడు. అరే మరి అందరం లిఫ్ట్ మీద పోదామారా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లిఫ్టా? సరేరా లారీ మీద పోదాం లిఫ్ట్ అడుక్కొని. లారీ మీద చికాకు అవుతుందమ్మా. అరే మొన్న మాకు ఈ సైడ్ ఒక మామ ట్రాక్టర్ కొన్నారా, ట్రాక్టర్ లో పోదాం. నాకు గన్నెత్తారా? అరే పోదాం రా, అరే మంచిగా ఉంటది. ట్రాక్టర్ లో పోదాం. మామ మధ్య రాకలైతే ఎట్లా మామ? మరి ముష్టెత్తుకుని బతికే మధ్యలో ఆకలి అయితేనా? అక్కడక్కడ అన్నదానాలు అవుతాయి, మధ్యలో మధ్యలో పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, దినాలు అవుతాయి. ఆడాడ తినుకుంటా పోదాం. అసలు గోవా అంటే ఏమనుకుంటారా మీరు? బీచ్ పక్కనే చల్లటి బీరు తీసుకొని తాక్కుంటా మంచిగా క్లైమేట్ ని ఎంజాయ్ చేసుకుంటా అందరిని చూసుకుంటుంటే ఎట్లుంటది రా ఫీలింగ్? తెలియదు రా అవన్నీ. మీరు ఎప్పుడేం వెళ్ళారా? నువ్వు ఇంతగానో చెప్తాను గోవా గురించి, అక్కడ మొత్తం ఇంగ్లీష్ మాట్లాడితే మనకి ఇంగ్లీష్ రాదు గారు, ఎట్లరా మరి? తూర్పు తిరిగి దండం పెట్టు. మరి మనం పోయేటప్పుడు ఇంగ్లీష్ అన్ని ట్రాక్టర్లు వేసుకొని పోదాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. పోదామా? ఇచ్చోను వారా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే అక్కడ ఇంగ్లీష్ అమ్మాయిలు హాయ్ చెప్తే నేనేం చెప్పాలనా? దేశీ పాప హాట్ గర్ల్స్ దూద్ వాలా. నీకు ముందు చెప్పి లారాళ్ళు అది చెప్పేది ఏంట్రా అంటే నువ్వేమో పోకముందే పోయినట్టు. అది చెప్పేది ఫస్ట్. అరే ఇంతగానో చెప్తాను, ఎన్నిసార్లు పోయినావు మా గోవాకి? నేనేడపోయాను రా గోవాకి. మా ఇంటి పక్కనోడు మొన్న అట్లా గోవా వచ్చిందట, నాతో చెప్పింది, మీతో చెప్పిన. నీకెందుకురా నువ్వు పోనే పోలే, అది ఉంటది ఇది ఉంటది అని చెప్తాను. వీడేదో పోయినట్టు మన దగ్గర. సరే ఎవరి దాకా మాకు పోయినట్టే సొల్లు చెప్పినావు గారా నువ్వు. అంటే అది ఒరే మన బర్రెలు పోతాయి, ఈయన ముచ్చటింటే బర్రెలు ఏమైనా పొలాలు పడే అనుకో, ఇంటికాడ అయితే కనపండి. ఇక మన గోవా పోయే మొఖాలు కాదు కానీ రేపు పొద్దున బర్రెలను పట్టుకొని గోదావరి అడుకో వాగొట్టుకోపోదాం.